నిత్య నూతనత్వం, ఒక ఆధ్యాత్మిక ప్రాకృతిక అనుభవం. ఒక కొత్త ఫోను లేకపోతే కొత్త బట్టలు కొన్నప్పుడు నీకు ఎంతో నిత్య నూతనంగా ఉంటుంది నీ మనసు. ఒక వ్యక్తిని కలిసినప్పుడు అది కొత్త స్నేహం ఏర్పడి నీలో కొత్త ఉత్తేజం వస్తుంది. అదే ఒక కొత్త సినిమా చూసినా కూడా, నువ్వు ఒక కొత్త ఊరు వెళ్ళినా కూడా నువ్వు మానసికంగా ఉల్లాసంగా ఉంటావు. కొత్త ప్రాంతానికి వెళ్ళినా మనకి ఎంతో ఉత్సాహాన్ని కలుగుతూ ఉంటుంది. అదే కొత్త వాళ్ళని చూస్తే నీలో సెన్సెస్ వస్తాయి. ఒక జలపాతాన్ని చూస్తే నీలో ఉత్తేజం కలుగుతుంది. రోజు కొత్తగా ఉండాలి, అదే నిత్య నూతనత్వం. ఒక గులాబీ రోజు పూస్తూ ఉంటుంది, అదే రోజు పోతుంది. అదే ప్లాస్టిక్ పువ్వులాగా ఎప్పుడు నీ ఆలోచనలు నీ సెన్స్ ఎల్లప్పుడూ ఉంటే దానికి కష్టంగా ఉంటుంది. ఒక గులాబీలాగా నీ మనస్తత్వం రోజు పూస్తూ ఉండాలి, ఎప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అదే అచలంలో చలంని చూడు అంటారు. అంటే చెల్లించని దానిలో కదిలే దాన్ని చూడాలి. కదిలేది ఉన్నప్పుడు కదలనిది తెలుస్తుంది. ఆ కదలనది ఉన్నప్పుడే కదిలేది తెలుస్తుంది. సినిమా ఎప్పుడు కదులుతూ ఉంటుంది, నువ్వు కదలకుండా చూడాలి. కొన్నిసార్లు నువ్వు కదలకుండా ఉండాలి, కొన్నిసార్లు ఎదుటిది కదలకుండా ఉండాలి. చాలా అరుదుగా రెండు కదలకుండా ఉంటాయి, కొన్నిసార్లు రెండూ కదులుతాయి. సినిమా తీయాలంటే కెమెరాకు ఇదే టెక్నిక్, ఇదే తత్వమసి అంటే. కదిలేది ఉన్నప్పుడు కదలని దాని గురించి ఆలోచన వస్తుంది. ఒకటి చలం, ఒకటి అచలం. కొన్నిసార్లు అచలం అన్నది మృతస్థితి, చలం అన్నది జీవిస్తుంది. చలం అన్నది సాక్షి స్థితి. రెండూ కదులుతున్నాయి, రెండిట్లోనూ ఒకే రకమైన నిలకడ ఉంది. నీ సెన్సెస్ మార్పు చెందడం వల్ల నువ్వు మారావు. అన్నీ నిరంతరం కదులుతున్నాయి, మారుతున్నాయి. చివరికి ఒక రాయి కూడా కదులుతుంది, కానీ అది మనకు తెలియటం లేదు. కొన్ని కదిలినట్లు వేగంగా తెలుస్తాయి, కొన్ని గమనిస్తే తెలుస్తాయి, కొన్ని నిశ్చితంగా గమనిస్తే తెలుస్తాయి, కొన్ని కాల ప్రమాణంలో తెలుస్తాయి, కొన్ని నీ జనరేషన్ అయిపోయినా కూడా అదేమీ కదలనట్టుగానే అనిపించదు. కానీ బట్ స్టిల్ ఇట్ ఈజ్ మూవింగ్, చేంజింగ్. ఇక్కడ కదలనది అంటూ ఏమీ లేదు. ఆ కదలని స్థితే పరమాత్మ. అయిపోయింది.